హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏపీ టెట్‌కి అప్లై చేసేవారికి ఫోటో అండ్ సిగ్నేచర్ ఎట్లా రెడీ చేసుకోవాలి అనే ప్రాసెస్ చూపించబోతున్నాను. అందులో మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి ఒకే ఇమేజ్‌లో ఉండాలి. ఫోటో కింద సిగ్నేచర్ ఉండాలి. అండ్ సిగ్నేచర్‌ని బ్లాక్ ఇంక్‌తోనే చేయాలన్నమాట. బ్లూ ఇంక్‌తో చేయొద్దు. ఓన్లీ బ్లాక్ ఇంక్‌తోనే చేయాలని ఇచ్చారు. సో, నేను ఇక్కడ ఫోటోలో మీకు చూపిస్తున్నట్లుగా ఒక వైట్ పేపర్ మీద మీ ఫోటో అండ్ దాని కింద మీ సిగ్నేచర్‌ని చేసి, దానిని మొబైల్‌లో ఫోటో తీసుకొని ఉంచుకోండి ఫస్ట్. అండ్ తర్వాత ఏంటంటే, ఫోటోకి హైట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. కింద సిగ్నేచర్‌కి హైట్ 1.5 సెంటీమీటర్ ఇచ్చారు. టోటల్‌గా విడ్త్ రెండిటికి మొత్తం కలిపి విడ్త్ 3.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. అండ్ 150 కేబీ లోపు సైజ్ అనేది ఉండాలి. అది ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, ఈ ఫోటో ఒక వైట్ పేపర్ మీద పెట్టి కింద సిగ్నేచర్ చేసి దానికి ఫోటో తీసుకున్న తర్వాత గూగుల్‌లో imageresizr.com అని ఉంటుంది. imageresizr.com అనమాట. సో, ఆ ఇమేజ్ రీసైజర్ దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన ఇందులో ఇమేజ్ రీసైజర్, క్రాప్ ఇమేజ్, ఇమేజ్ కంప్రెసర్ అని ఉన్నాయి కదా. సో, ఫస్ట్ మన ఆ ఇమేజ్‌ని క్రాప్ చేసుకోవాలి. ఓన్లీ ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రమే కనిపించేటట్లు చుట్టూ ఉన్నదంతా క్రాప్ చేయాలి. సో, క్రాప్ ఇమేజ్ మీద క్లిక్ చేసి, సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి, మీరు ఫోటో తీసుకున్న ఆ ఇమేజ్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇదంతా కూడా క్రాప్ చేయాలన్నమాట. జాగ్రత్తగా క్రాప్ చేసుకొని, ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత అది సేవ్ చేసుకోండి. సో, ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పక్కన ఇది ఉంది కదా, ఇది క్రాప్ అని కొట్టండి. అది ప్రాసెస్ అయ్యి ఇలా వస్తుంది. మళ్ళీ అది సేవ్ చేసుకోండి. సో, సేవ్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇమేజ్ రీసైజర్ అని ఉంది కదా, ఫస్ట్‌ది ఈ పైన ఆప్షన్. సో, ఈ ఫస్ట్ ఆప్షన్ ఇమేజ్ రీసైజర్ అని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందాక క్రాప్ చేసిన ఇమేజ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ పక్కన విడ్త్ అండ్ హైట్ అని ఇచ్చారు. దాని పక్కన పిఎక్స్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెజర్‌మెంట్ సెంటీమీటర్స్ అని పెట్టుకోండి. సో, సెంటీమీటర్స్ అంటే మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ సెట్ చేసుకోవడానికి. విడ్త్‌లో వచ్చేసి 3.5 సెంటీమీటర్ ఇచ్చారు కదా, సో 3.5 ఇవ్వండి. హైట్ వచ్చేసి 4.5 ఏమో ఫోటోకి, సైన్‌కి 1.5. సో, మొత్తం కలిపి 6 సెంటీమీటర్స్ 6 ఇవ్వండి. ఇక్కడ కింద లాక్ ఆస్పెక్ట్ రేషియో ఉంది కదా, అది తీసేసేయండి. అన్‌టిక్ చేయండి. అది టిక్ చేసి ఉంటుంది. తర్వాత 3.5 అండ్ ఇక్కడ 6 ఇచ్చాం కదా. నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తే కనుక టార్గెట్ ఇమేజ్ ఫైల్ సైజ్ అని ఉంది ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్స్‌లో. అక్కడ టార్గెట్ ఇమేజ్ ఫైల్ సైజ్ 150 కేబీ లోపు ఉండాలి కదా, కాబట్టి 145 ఆర్ సంథింగ్ అది దాటకుండా ఇవ్వండి. రీసైజ్ ఇమేజ్ అని కొట్టండి. సో, ఇక్కడ చూసుకోండి ఒరిజినల్ సైజ్, ఇమేజ్ ఒరిజినల్ సైజు ఇక్కడ 470.12 కేబీ ఉంది. అంటే ఎక్కువ ఉంది మనది. మనం దాన్ని రీసైజ్ చేసాం. రీసైజ్ చేసిన తర్వాత ఎంత ఉంది? 119.15 ఉంది. అంటే 150 కేబీ లోపుగా ఉందన్నమాట. దానిని ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి. లొకేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ బ్రౌజ్ అని ఉంటుంది. బ్రౌజ్ కొట్టి ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. అది కరెక్ట్‌గా మీకు ఇమేజ్‌లో సెట్ అవుతుందన్నమాట. ఓకే. వేరే ఏమన్నా డౌట్స్ ఉంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ పెట్టండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.